ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామములో ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. నా ప్రియమైన చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అక్కలు, అన్నయ్యలు, అమ్మలు, నాన్నలు, మీ అందరికీ యేసు ప్రభు ఆశీర్వాదములు కలగాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రతిరోజు మీరందరూ సంతోషంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి, మీ కుటుంబాలలో మీరు దీవించబడాలి, ఆధ్యాత్మికంగా మీరు ఎదగాలని నేను కోరుకుంటున్నాను, ప్రార్థన చేస్తూ ఉన్నాను. మరి ప్రతిరోజు మా లైవ్ చూస్తున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. దయచేసి యూట్యూబ్ ఛానల్లో కూడా మీరు ఈ యొక్క వాక్యాన్ని ఫాలో అవ్వండి. మనము యెరూషలేం కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. యెరూషలేం క్షేమం కోసం ప్రార్థించాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి నిన్నటి నుంచి స్టార్ట్ చేశాము ప్రియులారా. ప్రతిరోజు కూడా మనం ప్రార్థన చేద్దాం. అలాగే అనేక సంఘాల కోసం, సేవకుల కోసం, సమస్యలు, వ్యాధుల్లో ఉన్న వారందరి కోసం కూడా మనం ప్రార్థన చేద్దాం. అలాగే దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. రండి, మనం చిన్న ప్రార్థనతో ఈ యొక్క ఆరాధన ప్రారంభించుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. భూమి ఆకాశములను సమస్తాన్ని ఒక్క మాటతో సృష్టించిన మా ప్రియ పరలోక తండ్రి, యేసురాజా, పరిశుద్ధాత్ముడా, నీకు వేలాది వందనాలు తండ్రి. ప్రభా, నువ్వు మాతో ఉన్నందుకు స్తోత్రం నైనా. మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు, మాకు శక్తినిస్తున్నందుకు, మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు ఆయా హృదయపూర్వకంగా స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. దేవా, మా ఎడల నువ్వు ఎంతగానో నేను కృప చూపిస్తున్నావు తండ్రి. స్తోత్రం రాజా. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధ ఆత్మతో నైనా మరొక్కసారి మమ్మల్ని నింపండి నైనా. ఆయా అనుదినము ఈ యొక్క వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్క బిడ్డ మీద నీ ఆత్మను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా. అభిషేకించమని ప్రార్థిస్తున్నానయ్యా. స్తోత్రం తండ్రి. అయా విడుదల కలిగించండి నాయన ప్రభా. హల్లెలూయా. యేసు నామములో ప్రతి కుటుంబానికి విడుదలనైనా, నెమ్మదినైనా ప్రభా, ఆరోగ్యం నైనా, అనారోగ్యంతో ఉన్న బిడ్డలను ముట్టండి, స్వస్థపరచండి నాయన. స్తోత్రం రాజా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రిబాషఖర వరందరి కలవర సుందరి కలవ. పరిశుద్ధ ఆత్మదేవ స్తోత్రం. మా అందరి పట్ల మీ చిత్తం నెరవేర్చండి నైనా. ఈ లోకాన్ని మీకు సమర్పిస్తున్నాను, ప్రపంచాన్ని, ప్రతి దేశాన్ని మీకు సమర్పిస్తున్నాను ఆయన. దేశ దేశాలలో ప్రభా ఉజ్జీవం దయచేయండి అయా. ఇంకా రక్షణలోనికి వచ్చే బిడ్డలను త్వరగా రక్షణలోనికి నడిపించండి నాయన. అయా, నీ ఎన్నికలో ఉన్నవారిని, ప్రణాళికలో ఉన్నవారిని ఎవరిని కూడా వదిలిపెట్టే దేవుడవు కాదు నైనా మీరు. యేసయ్యా స్తోత్రం నైనా, నడిపించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అయా, మా పక్షంగా యుద్ధము చేయండి నాయన ప్రభా. నీ ప్రజల పక్షంగా యుద్ధం చేయండి నాయన ప్రభా. స్తోత్ర. అన్నాడు దావీదు చెప్పాడు నాయన, యుద్ధం యెహోవాదే అన్నాడు తండ్రి. అయా, ఈరోజు కూడా ప్రభా యుద్ధం మీదేనైనా. సైన్యములకు అధిపతి అయిన యెహోవా అయా స్తోత్రం, స్తోత్రం. మా పక్షంగా, మా పరిచర్య పక్షంగా, మా దేశాల పక్షంగానైనా మీరు యుద్ధం చేయండి తండ్రి. శత్రు సైన్యం నుంచి, సైతాను బంధకాల నుంచి నీ బిడ్డలను విడిపించండి అయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండా. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఎరికో గోడలు అడ్డు వచ్చినా,
ఎర్ర సముద్రం ఎదురైనా, ఎరికో గోడలు అడ్డు వచ్చినా, ఎర్ర సముద్రం ఎదురైనా, అద్భుత దేవుడు మనకుండగా భయమేలా మనకింకా. అద్భుత దేవుడు మనకుండగా భయమేలా మనకింకా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. వ్యాధులు మనలను పడద్రోసిన, బాధలు మనలను కృంగదీసిన, వ్యాధులు మనలను పడద్రోసిన, బాధలు మనలను కృంగదీసిన, విశ్వాసమునకు కర్తయైన యేసయ్యా మన అండా. విశ్వాసమునకు కర్తయైన యేసయ్యా మన అండా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండా. యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం, స్తోత్రం ప్రభా. అయా తండ్రి, ఇదిగోనైనా ఎంతమంది అయితే ప్రభా అనారోగ్యముతో బాధపడుతున్నారు ప్రభా, వ్యాధులతో బాధలతోనైనా అయా సమస్యలతో ఉన్నారు. బిడ్డలందరినీ ముట్టండి నైనా. హాస్పిటల్లో ఉన్నారు, ఇంటిలో ఉన్నారు, వైద్యం చేయించుకోలేని పరిస్థితుల్లో రోడ్ల మీద ఉన్నారు తండ్రి. అనాథలుగా దిక్కుముక్కు లేకుండా ఉన్నటువంటి బిడ్డల్ని ముట్టండి నైనా. యేసయ్య స్వస్థత కలుగునుగాకనైనా. మీరు పొందిన దెబ్బల ద్వారా ఆ బిడ్డలకు స్వస్థత విడుదల కలుగునుగాక తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ప్రభానైనా ఎంతమంది అయితే ప్రభా ఆర్థిక సమస్యలతో ఉన్నారు, అప్పు బాధలునైనా, లేమి తండ్రి, దారిద్రము, అయా జాబ్ లేకనైనా యేసయ్యా ఉంటున్నటువంటి బిడ్డలనైనా, వ్యాపారంలో నష్టపోయిన బిడ్డల్ని మీరు దీవించండి, కాచి కాపాడండి నైనా. వారికి సహాయం చేయండి ప్రభా. ఇంకా ఎంతమంది అయితే ప్రభా ఎంతోమందికి అయా మరి అప్పులు ఇచ్చి డబ్బు ఇచ్చి నేను వాళ్ళు తిరిగి ఇవ్వక సఫర్ అవుతున్నారు ప్రభా. అయా అలాంటి బిడ్డల్ని జ్ఞాపకం చేస్తున్నాను. యేసు నామములో వారి డబ్బు వారికి తిరిగి వచ్చును గాకనైనా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నైనా. విడిపించండి, ఆ బిడ్డల్ని విడిపించండి, బంధకాలు తెంచివేయండి నైనా. స్తోత్రం, స్తోత్రం తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. రికల బాబా వరషం దరి కలవర వరషం దరి కలవర. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి. హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవ మీ కృప చూపించండి నైనా ప్రభా. కుటుంబాలలో ఐక్యత దయచేయండి, శాంతి సమాధానం దయచేయండి నైనా. కుటుంబాలలో నెమ్మది దయచేయండి నైనా. భార్య భర్తల మధ్యలో నైనా ఐక్యత దయచేయండి నైనా. ఏ బిడ్డలు అయితే విడిపోవాలనుకుంటున్నారో వారిని కలపండి నైనా. అయా స్తోత్రం నైనా. కోడళ్ళు వెళ్ళిపోయి, కొడుకులు వెళ్ళిపోయినైనా, అల్లుళ్ళు వెళ్ళిపోయినైనా ఎంతోమంది నైనా కుటుంబంలో తల్లిదండ్రులు, అత్తమామలు బాధపడుతున్నారు. వారి బాధను తీర్చండి నైనా, వారి సమస్యలు తీర్చండి నైనా. స్తోత్రం. చిన్నారు బిడ్డలు మీకు సమర్పిస్తున్నాను, చిన్న పిల్లలు, యవ్వనస్తులు ప్రభా. అయా ఈ ఫోన్కి అడిక్ట్ అయిపోయినైనా ప్రభా, సరిగా వాళ్ళు చదవలేకపోతున్నారు, వారి ఆరోగ్యాన్ని కోల్పోతున్నారు, కంటి చూపును కోల్పోతున్నారు నైనా. చదివింది గుర్తుపెట్టుకోలేకపోతున్నారు నైనా. ఇదిగో నైనా తిరుగుబాటు చేసేవాళ్ళు రిబల్గా తయారవుతున్నారు నైనా. పేరెంట్స్ మాట వినకుండా, టీచర్స్ మాట వినకుండా అవుతున్నారు తండ్రి. స్తోత్రం. అలాంటి పిల్లలందరినీ మీ చేతికి సమర్పిస్తున్నాను నాయన. దీవించండి, వారిని మార్చండి నాయన ప్రభా. అయా స్తోత్రం. ఈ ఫోన్ అడిక్షన్ నుంచి విడిపించండి నాయన. యేసయ్యా, యేసయ్యా స్తోత్రం ప్రభా. మరి ఎన్నో స్కూళ్ళు, కాలేజెస్లో ప్రభా అన్యాయాలు, అక్రమాలు జరుగుతున్నాయి నాయన. మేము
ఆయా న్యూస్లో వింటూ ఉన్నాము తండ్రి. ఎంతో భయము బాధతోనైనా టెన్షన్తో ఉన్నారు నైనా పిల్లలు, ఆయా ఆడపిల్లలు మగపిల్లలనైనా ఎంతో అన్యాయానికి గురవుతున్నారు నైనా ప్రభా. స్తోత్రునైనా డబ్బు కోసం నైనా ఎన్నో ఆయా కొన్ని స్కూల్స్ కాలేజెస్నైనా చాలా అక్రమాలు చేస్తూ ఉన్నారు తండ్రి. మీరే నేను అలాంటి వాళ్ళకి న్యాయం తీర్చండి నైనా. పిల్లల్ని కాపాడండి నైనా. బంగారు భవిష్యత్తుని ఇవ్వండి నైనా. దారి తప్పిపోకుండా నైనా కాపాడండి. త్రాగుడు వ్యసనానికి డ్రగ్స్కి నైనా అయా ఇంకా ఈ లోకంలో పాపాలు నైనా వ్యభిచారాలు హత్యలు మానభంగాలు అయా ఇదిగో ఇలాంటి నైనా మరి దుష్ట కార్యాలలో పాల్గొనే బిడ్డలు నైనా ప్రభా. తల్లిదండ్రుల మాట వినకుండానైనా వాళ్ళు జారిపోయినటువంటి యవ్వనస్తులు మీరు తాకండి నైనా. అయా సహాయం చేయండి ప్రభా. వివాహం చేసుకుని ఎంతోమంది కొడుకులు నైనా ప్రభా తల్లిదండ్రులను చూసుకోవట్లేదు నైనా, మర్చిపోయినారు. తల్లిదండ్రులకు కావలసినటువంటి ఆయా ఆరోగ్యము వస్తువులు కానీ నైనా, వాళ్ళకి కావాల్సిన ఆహారము కానీ మందులు కానీ హాస్పిటల్ ఖర్చు కానీ భరించట్లేదు నైనా యేసయ్య. అయా ఎంతోమంది అనాథలుగా ఉన్నారు నైనా, వృద్ధులు నైనా ప్రభా ఏకాకిగా వృద్ధాశ్రయాలలో ఉంటున్నారు తండ్రి, అనాథ శరణాలయాలు ఉంటున్నారు తండ్రి యేసయ్య. ఈ వృద్ధాప్యంలో కూడా వాళ్ళ పని వాళ్ళే చేసుకొని వాళ్ళ వంట వాళ్ళే వండుకొని అయా బ్రతుకుతున్నారు నైనా. అలాంటి తాతయ్య అమ్మమ్మలను ప్రభా ఆ అంకుల్ ఆంటీస్ని మీకు సమర్పిస్తున్నాను నైనా. దయ చూపండి నైనా, వారిని కాపాడండి నైనా. అయా ఎంతో వాళ్ళు కష్టపడి పిల్లల్ని పెంచారు నైనా, కానీ తల్లిదండ్రులను చూసుకోవట్లేదు నైనా ప్రభా. కరుణించండి నైనా. మేము మా తల్లిదండ్రులనే ప్రేమించకపోతే నేను ఇంకా మేము ఎవరిని ప్రేమిస్తాం నైనా యేసయ్య. అయా మమ్మల్ని క్షమించండి. మా తల్లిదండ్రులను మేము గాయపరిచినట్లయితే మమ్మల్ని క్షమించండి. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞను ఇచ్చానైనా, నీ తల్లిని తండ్రిని సన్మానించుము అన్నావు దేవా. అయా మేము కొన్నిసార్లు వారిని సన్మానించలేకపోయాం, వారి మాట వినలేకపోయాం. మమ్మల్ని మన్నించండి, క్షమించండి నేను. యేసయ్యా నీకు స్తోత్రం తండ్రి. ఈ సమయంలో ప్రత్యేకంగా నేను ఇజ్రాయెల్ దేశం కోసం ప్రార్థిస్తున్నాం నాయన. ఆ దేశం చుట్టూ అగ్ని కంచె వేయండి నాయన. అయా మీ కాపుదల సంరక్షణ ఉంచమని ప్రార్థిస్తున్నాను నాయన. వాళ్ళ సైన్యం చుట్టూ అయా వారి కలిగిన సామగ్రి చుట్టూ వాళ్ళకి కలిగిన యుద్ధ నౌకలు అన్నిటినీ అయా ప్రజలను మీకు సమర్పిస్తున్నాను నేను. ఎక్కడైతే బంకర్స్ వద్ద అయా మరి దాగుకొని ఉన్నారో బిడ్డల్ని కాపాడండి నైనా ప్రభా. అయా ఎవ్వరు చనిపోకుండా కాపాడండి నైనా. శత్రువులను కూడా రక్షించండి నైనా. అయా వాళ్ళ మనసు మార్చండి నైనా ప్రభా. ఇజ్రాయెల్ని నాశనం చేయాలని చూసే ప్రతి ఒక్క దేశాన్ని మీకు సమర్పిస్తున్నాను నైనా. అయ్యా వాళ్ళని మార్చండి నైనా. వాళ్ళలో ఆ దేశాలలో ఎంతమంది రక్షణ పొందాలో వాళ్ళకి రక్షణ దయచేయండి. యేసయ్యా యేసయ్యా స్తోత్రం. ఆ దేశంలో ఇంకా అనేక దేశాలలో ఎంతమందికి అయితే రక్షణ కావాలో వారికి రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీకే మహిమ ఘనత ఆరాధన చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ప్రియులారా, మనం కీర్తన 122 నిన్నటి రోజు ఒక్క వాక్యాన్ని మాత్రం ధ్యానించాము. సో ఈరోజు మనం వీలైతే మొత్తం ధ్యానం చేసుకుందాము. కీర్తన 122 ఫస్ట్ నుంచి. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించెదను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సంతోషించి తిని. సో ఎవరైనా మనకు ఒక వార్త చెప్పారనుకోండి, ఎక్కడికైనా వెళ్దాం, మనకి ఎప్పుడు సంతోషం కలుగుతుంది? మీరు చూడండి, ఇంట్లో కానీ ఫ్రెండ్స్ని కానీ బంధువులను కానీ మనము పిక్నిక్ వెళ్దామంటే అందరికీ చాలా సంతోషం. మరి ఇంకా పార్టీకి వెళ్దామంటే సంతోషం, హోటల్కి వెళ్దామంటే సంతోషం, సినిమాకి వెళ్దామంటే ఇంకా సంతోషం, ఎగ్జిబిషన్కి వెళ్దాము, షాపింగ్కి వెళ్దాము, ఏదన్నా నీకు తినడానికి తీసుకెళ్తాను అంటే ఎంతో సంతోషంగా రెడీ అయిపోతారు, ఎంతో సంతోషంగా వెళ్తాం. ఊరు వెళ్దామంటే సంతోషం, టూర్కి వెళ్దామంటే సంతోషం, ఎక్కడైనా బయట తిరిగేసి వద్దామంటే సంతోషంగా తయారవుతాం. కానీ చర్చికి వెళ్దామంటే సంతోషం లేదు. అబ్బా చర్చి, ఆ చర్చిలో తలకాయ నొప్పి, గంట సేపు 2 గంటలు ప్రసంగాలు ఎవరు వింటారు? చిన్నప్పుడు అండి, నేను 7th క్లాస్ ఆ టైంలో మేము సండే స్కూల్కి వెళ్ళేవాళ్ళం. సో తర్వాత ఒక్కోసారి పెద్దవాళ్ళతో కూర్చునేవాళ్ళం. నాకైతే బాగా నిద్ర వచ్చేది, చాలాసేపు ఉంది అని అనిపించేది. అబ్బా ఎప్పుడు అయిపోతుందా,
తొందరగా ఇంటికి రావాలి అని అనిపించేది. ఈరోజు సీరియల్ మిస్ అయిపోతుందా, ఈరోజు సినిమా సండే, ఆ రోజుల సండే రోజు మంచి సినిమాలు వచ్చేవి టీవీలో, దూరదర్శన్లో. సో ఆ సినిమా మిస్ అయిపోతుందేమో అలాగా. ఎవరైనా ఇంటికి ప్రార్థనకు వస్తున్నారంటే అమ్మో ఎందుకు ఈరోజు వస్తున్నారు ప్రార్థనకి, వద్దు ఈరోజు సినిమా మిస్ అయిపోతాము, సీరియల్ మిస్ అయిపోతాము. సో చర్చికి వెళ్ళాలంటే సంతోషం లేదు. ఈ లోకంలో మునిగిన వాళ్ళు దేవుని ఆలయానికి వెళ్దామంటే సంతోషం ఎట్లా ఉంటుంది, మీటింగ్కి వెళ్దామంటే సంతోషం ఉంటుందా, ఉండదు. ఇంకా వేరే ఎక్కడికైనా సంతోషం వెళ్దామంటే. కానీ ఎవరు దేవుని ఆలయానికి వెళ్దామంటే ఎవరు సంతోషిస్తారు, ఎవరైతే ఆ దేవుని రుచి చూశారో వాళ్ళే సంతోషిస్తారు. హల్లెలూయా. నేను నా 10th క్లాస్ వరకు కూడా ఆ దేవునిలో ఉన్న సంతోషం రుచి నేను అనుభవించలేకపోయాను. కానీ ఎప్పుడైతే నేను ప్రభు ప్రేమను, ప్రభు శక్తిని, ఆయన సన్నిధిని అనుభవించానో అప్పటి నుంచి కూడా నాకు ఇంకా ఏమి ఈ లోకంలో ఏది ఇష్టం ఉండదు. దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఎప్పుడు చర్చికి వెళ్ళాలి, ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు వాక్యం వస్తుందా, మళ్ళీ ఈరోజు ఏం మాట్లాడతాడా దేవుడు, ఈరోజు ఈ వాక్యం ద్వారా ఏం మాట్లాడతారా అనే ఒక ఆశ, అలాంటి ఒక దాహము, తపన ఉండేది. చర్చికి వెళ్ళి ఎన్ని గంటలు కూర్చునేదానో నాకే తెలియదు. మళ్ళీ అక్కడ చెప్పే వాక్యం అంతా నోట్స్లో రాసుకునేదాన్ని, ఇంటికి వచ్చి మళ్ళీ ఆ బైబిల్ చదువుకునేదాన్ని. మరి ఎన్నో అధ్యాయాలు బైబిల్ చదువుతూ ఉండేదాన్ని, టెర్రస్ మీద వెళ్ళి కూర్చొని చదువుకునేదాన్ని. అలాగా దేవుని ఆలయానికి వెళ్దామని ప్రజలు నాతో అన్నప్పుడు నేను చాలా సంతోషించి తిని. ఈ మాట ఎవరు చెప్పగలరు అంటే ఎవరైతే గాడ్ ఎక్స్పీరియన్స్ పొందారో వాళ్ళు మాత్రమే చెప్పగలరు. ఈరోజు మీకు ఒక చిన్న ప్రశ్న, మీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉందా? మీకేమనిపిస్తుంది? సండే వస్తుంది చర్చికి వెళ్ళాలి అంటే మీకేమనిపిస్తుంది? అబ్బా సండే చర్చి అనిపిస్తుందా? అమ్మో సండే చర్చికి వెళ్ళాలి, దేవుని ఆలయానికి వెళ్ళాలి అని అనిపిస్తుందా? ఏమనిపిస్తుంది? ఒకసారి పరిశీలించుకోండి. చర్చ్కి వెళ్ళాలంటే సంతోషం అనిపిస్తుందంటే కరెక్ట్, మీరు రైట్ వేలో ఉన్నారు, కరెక్ట్ దారిలో ఉన్నారు. లేదు ఇంట్రెస్ట్ రావట్లేదు అంటే ఏదో తేడా ఉంది. ప్రభా అలా ఎందుకు అనిపిస్తుంది? నాకు దేవుని ఆలయానికి వెళ్ళాలంటే నాకు సంతోషం కలగాలి కదా ప్రభా, సంతోషం కలగకుండా ఏదైతే నాలో అడ్డంగా ఉందో దాన్ని తీసివేయండి ప్రభా అని మనం అడగాలి. ఓకే, ఈరోజు మనం దాన్ని సరి చేసుకుందాం ప్రియులారా. రెండవది, యెరూషలేమా మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి. యెరూషలేమా బాగుగా కట్టబడిన పట్టణము వలె నీవు కట్టబడి ఉన్నావు. ఆమేన్. ఎంత చక్కటి వాక్యం అండి. యెరూషలేమా మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి. ఎప్పుడైనా మీరు యెరూషలేంకి వెళ్ళారా? ఇజ్రాయెల్కి వెళ్ళారా? వెళ్ళలేదా? ఎప్పుడు వెళ్తామో తెలీదు. ఇప్పుడైతే యుద్ధం జరుగుతూ ఉంది, వార్ స్టార్ట్ అయింది, భయంకరమైన భీకర యుద్ధం. అది ఎప్పుడు ఆగిపోతుందో మనకు తెలియదు, ఆగుతుందా అని కూడా తెలియదు. ఆగుతుంది, బట్ ఇంకా ఎప్పుడు అనేది మనకు కరెక్ట్గా టైం తెలియదు. ఇంకా అది రోజు పెరిగిపోతూనే ఉంది ప్రియులారా. కానీ 2006లో నేను ఒక ఆంటీని కలిశాను. ఆమె ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళొచ్చిందనమాట. సో ఆమె యేసయ్య నడిచిన ఆ స్థలంలో నడిచి ఆమె వెళ్ళొచ్చింది కదా. సో నేను వెళ్ళి ఆమెని టచ్ చేస్తే ఆ దేవుని శక్తి, ఆ అనాయింటింగ్ నాకు కూడా వస్తుందని ఒక ఫెయిత్ నాలో వచ్చిందనమాట. సో నేను ఆమె ఇండియాకి వచ్చింది ఆ రోజు అనుకోకుండా, మేము ఏదో ప్రేయర్ మీటింగ్కి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. నైట్ అయిపోయింది. ఆ రోజు నైట్ నేను వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. ఆ ఆంటీ, ఆమె కూడా ఒక దేవుని సేవకురాలే. తను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పింది. ఎక్కడ అంటే ఒక్కొక్క ప్లేస్, యేసుప్రభు పుట్టిన ప్లేస్ కానీ, యేసుప్రభుని సిలువ వేసిన ఆ ప్లేస్ కానీ, కల్వరి కొండ, సమాధి, అన్నీ ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది. అయితే ఒక ప్లేస్ గురించి చెప్పింది. యేసుప్రభుని ఆ రోజు గెత్సెమనే తోటలో బంధించిన తర్వాత అన్నా కయప వాళ్ళ ఇంట్లో
అధికార మందిరంలో వాళ్ళ ఇంటిలోనే కింద సెలార్లో ఒక 2 అంతస్తులు కిందికి అనమాట ఒక జైల్లాగా ఉంటుంది అనమాట. అందులో వేస్తారు ఖైదీలని. అయితే యేసు ప్రభుని 2 చేతులు సంఖ్యలు కట్టి పైనుంచి కిందికి ఇట్లా వదిలేస్తారనమాట. ఆయన అట్లా వేలాడుతూ ఉంటాడు ఆ నైట్ అంతా. ఆయన ఆ సెల్లార్లో ఇట్లా 2 చేతులు ఇట్లా కట్టి వేయబడి ఇట్లా ఇట్లా వేలాడిన ఆ యొక్క ప్లేస్లో యేసయ్య రక్తం అక్కడ ఆ గోడకు అంటుతుంది అనమాట. అది ఇంకా ఉంది, ఇప్పుడు కూడా మీరు వెళ్తే చూడొచ్చు. అది చాలా చిన్న ప్లేస్, ఇంతే అనమాట, ఇంత చిన్న ప్లేస్. ఆంటీ చెప్తా ఉన్నప్పుడు నాకు చాలా ఏడుపు వచ్చింది. ప్రభువా, ఆ ప్లేస్ నేను చూడాలి, ఐ వాంట్ టు సీ దట్ ప్లేస్. అక్కడికి వెళ్ళాలి, నేను ఆ ప్లేస్కి నేను కూడా వెళ్ళాలి అని చాలా ఆశతో నేను ప్రార్థన చేశాను. చాలా దాహంతో అడిగాను, ఏడ్చుకొని అడిగాను. అప్పుడు నా దగ్గర అసలు డబ్బులు లేవండి, అస్సలు లేవు నా దగ్గర. అప్పుడు మా ఫ్యామిలీ కూడా అంత ఆర్థికంగా మరి నాకు సపోర్ట్ చేసే సిచ్యువేషన్లో లేరు. నా చెల్లి తమ్ముళ్ళు ఇంకా చదువుతున్నారు. నేను సేవకు వచ్చాను. మా డాడీ నాన్నగారు ఒక చిన్న బిజినెస్ చేస్తూ ఉండేవారు, అమ్మ హౌస్ వైఫ్. మనీ లేవు, కానీ నేను అడిగాను, ప్రభువా, ఆమె ఆ ఆంటీ ఎవరైతే చెప్పిందో నాకు ఈ సాక్ష్యము, ఆమె కోటీశ్వరరాలు, చాలా డబ్బు ఉంది వాళ్ళకి. సో ఆమె వెళ్ళగలిగింది ఇజ్రాయెల్ దేశానికి. మరి ప్రభా, డబ్బున్న వాళ్ళనే నువ్వు తీసుకెళ్తావా? నేను కూడా నీ బిడ్డనే కదా. ఆమెకు డబ్బు ఉంది, కానీ యు ఆర్ మై ఫాదర్, నువ్వు నా తండ్రి, నువ్వు నన్ను తీసుకెళ్ళాలి. నాకు తెలీదు నువ్వు ఎలా తీసుకెళ్తావో, నాకు తెలీదు. నేను నీ బిడ్డని, నువ్వు నన్ను తీసుకెళ్ళాలని ఇలాగే నేను అడిగాను దేవుని చాలా గట్టిగా పట్టుదలతో. దేవుడు అద్భుతంగా మరి నాకు అప్పటి వరకు పాస్పోర్ట్ కూడా లేదండి. పాస్పోర్ట్ ఇచ్చారు. వీసా అప్లై చేయడానికి ఒక అంకుల్ ద్వారా ఒక 10,000 ఇప్పించారు. మళ్ళీ ఇంకా దానికి కావాల్సిన అమౌంట్ ఒక 90,000 వరకు, 95,000 వరకు, నియర్లీ 1 lakh అనుకోండి. 95,000 అక్కడ కట్టాలి. సో ఇంకొక అంకుల్ ఒక 45 వరకు ఇచ్చారు. ఇంకొక అంకుల్ నాకు తెలియదు వాళ్ళు ఎవరు కూడా. ఆ ఆంటీయే నా కోసం మరి వేరే వాళ్ళని స్పాన్సర్ చేసే వాళ్ళని అడిగి మనీ గ్యాదర్ చేసి పంపించారు. మళ్ళీ ఇంకొక 15,000 ఎక్స్ట్రా అవసరం వస్తే నేనైతే చెప్పాను, నా దగ్గర అయితే లేవు ఆంటీ, ఇంకా దేవుణ్ణే మీరే ఏదో ఒకటి చేయాలి అని చెప్పాను. సో ఇంకొక అంకుల్ తెలియదు, ఆయననే మరి స్పాన్సర్ చేశాడంట నా కోసం. సో మొత్తం ఒక 95-1 lakh వరకు. ఇంకొక దైవ సేవకులు ఒక 5,000 ఇచ్చారు. మా ఫ్యామిలీ నుంచి ఒక 5,000. అలా మొత్తం దేవుడు ఏర్పాటు చేశాడు. వీసా వచ్చింది, ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళాను. అన్ని ప్లేసెస్ చూశాను. నేను ఏ ప్లేస్ కోసం అయితే ఆశపడ్డానో ఆ ప్లేస్కి వెళ్ళాను. యేసు ప్రభు ఆ నైటు ఆ గదిలో ఉన్నటువంటి స్థలం నా కోసం ఆ గదిలో యేసయ్య ఎంతో బాధపడ్డాడు, శ్రమపడ్డాడు. నేను అక్కడ దేవునికి మాట ఇచ్చాను, ప్రభువా, ఇదిగో ప్రభా, నా చివరి శ్వాస ఉన్నంత వరకు నీ సేవ చేస్తాను, నిన్ను నేను ప్రకటిస్తాను అని అక్కడ నేను దేవునికి మాట ఇచ్చాను. పిల్లరా, యెరూషలేములో అడుగు పెట్టడం అంటే నిజంగా అక్కడ దేవుడు నా పాదాలు నిలబెట్టాడు. యెరూషలేములో పాదాలు నిలబెట్టాడు. ఆ యొక్క స్థలం అంతా కూడా యెరూషలేములో మేము అనేకమైన స్థలాలు చూసాము. అయితే నేను అడిగాను ప్రభుని, ఇజ్రాయెల్ వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత నాకు సంతృప్తి లేదు. ఎందుకంటే తొందరగా అయిపోయింది టైం. ఒక 10 days కదా. 10 daysలో జోర్డాను, తర్వాత మళ్ళీ ఈజిప్టు, ఇజ్రాయెల్, పాలస్తీన్, 4 countries ఫట అయిపోతూ ఉంటుంది తొందరగా. ఇట్లా తెల్లారిందంటే ఈవినింగ్ ఎట్లా అయిపోతుందో మనకు తెలియదు, కానీ ఇంకా చూడాలని అనిపిస్తుంది మనకి. సో నేను అడిగాను, ప్రభా, ఇది సరిపోదు, మళ్ళీ నన్ను ఇంకొకసారి మళ్ళీ తీసుకురా. ఇంటికి వచ్చిన తర్వాత నేను మళ్ళీ ప్రే చేశాను, ప్రభా, నాకు ఇంకొకసారి వెళ్ళాలని ఉంది. దేవుడు మా కుటుంబాన్ని చాలా ఆశీర్వదించారండి, చాలా ఆశీర్వదించారు. ఫస్ట్ టైం నేను వెళ్ళేటప్పుడు నాకు డ్రెస్సెస్ ఒక 10 డ్రెస్సెస్
లెక్క పెట్టుకోవచ్చు, 10 డ్రెస్సులు ఉన్నాయి అంతే. ఆ ఉన్న 10 డ్రెస్సులే, అవి కూడా ఒక వేసుకున్న డ్రెస్సులే, కొత్తవేమీ కాదు. చాలామంది కొత్తవి కొనుక్కొని వాళ్ళు తెచ్చుకున్నారు, బట్ నా దగ్గర లేవు, దేవుడు ఇచ్చినవే. అవే నేను ఐరన్ చేసుకొని, నా సూట్ కేస్ కూడా లేదండి, ఈవెన్ వీల్ సూట్ కేస్ లేదు నా దగ్గర. ఎవరైతే నాకు స్పాన్సర్ చేయించారో తనే ఇచ్చింది సూట్ కేస్. కెమెరా ఎవరో ఒకరు కెమెరా ఇచ్చారు. అప్పుడు మొబైల్ లేదు నా దగ్గర, మొబైల్స్ లేవు. ఆ కెమెరా ఎవరో ఇచ్చిన కెమెరా తీసుకొని, ఎవరో ఇచ్చిన సూట్ కేసు, నా దగ్గర ఉన్న ఒక 10 డ్రెస్సెస్, ఎవరో మనీ నావి కాదు, అన్నీ దేవుడు ఏర్పాటు చేశాడు. వెళ్ళాను. మరి రిటర్న్లో వచ్చిన తర్వాత దేవుడు ఆర్థికంగా నా ఫ్యామిలీని ఎంతగానో దీవించాడు. ఆమెన్. ఫస్ట్ నా చెల్లికి ఇంజనీరింగ్ అయిపోయి తనకి జాబ్ వచ్చింది. తర్వాత మా పెద్ద తమ్ముడికి జాబ్ వచ్చింది. ఇంజనీరింగ్ అయిపోయి క్యాంపస్ సెలెక్షన్లోనే వాడికి విప్రోలో జాబ్ వచ్చింది. అతి తొందరలోనే తనకి విప్రో కంపెనీ నుండి అమెరికాకి దేవుడు మరి తనను పంపించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో అలా ఇదంతా దేవుని ఆశీర్వాదం అని నేను అనుకుంటున్నాను ప్రియులారా. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తున్నాం కదా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. ఆమేన్. అంతే, సింపుల్. ఇజ్రాయేల్ని, యెరూషలేంని ప్రేమించేవారు వర్ధిల్లుతారంట. నేను చాలా ప్రేమించాను, చాలా ఇష్టం నాకు. మీరు నమ్ముతారో లేదో, నేను ఇజ్రాయెల్లో అడుగు పెట్టాను. ఆ ఇజ్రాయెల్ ప్రజలను, యూద ప్రజలను చూస్తే వాళ్ళు, అరే వీళ్ళంతా నా వాళ్ళే కదా. అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ గురించి మనం చదువుతున్నాం కదా, ఇజ్రాయెల్ ప్రజలు ఎర్ర సముద్రం దాటారు, ఇట్లా ఇవన్నీ, అరే వీళ్ళ గురించే మనం చదువుతున్నాము. ఈ ప్రజలను నేను కల్లారా ఈరోజు చూశాను. వాళ్ళని చూస్తుంటే నాకు ఏడుపు వచ్చేది, చాలా ఏడుపు వచ్చేది. వెళ్ళి వాళ్ళతో మాట్లాడాలనుకునేదాన్ని, కానీ మాకంత టైం ఉండేది కాదు. కానీ దేవుణ్ణి అడిగాను, ప్రభా మళ్ళీ ఒక్కసారి నన్ను తీసుకెళ్ళు ఇజ్రాయెల్కి, మంచిగా ఫ్రీగా, ఇంకా తనివి తీరా తృప్తిగా నేను చూడాలి అని అనుకున్నప్పుడు మళ్ళీ దేవుడు 2018 అనుకుంటున్నా, నేను మా డాడీ ఇద్దరం వెళ్ళామండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అప్పటికి దేవుడు ఎలా బ్లెస్ చేశాడంటే, మేము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నాకు ఎవరో స్పాన్సర్ చేశారు, బట్ సెకండ్ టైం వెళ్ళినప్పుడు మా మనీతో నేను డాడీ ఇద్దరం వెళ్ళాం. హల్లెలూయా. ఇంకా అక్కడ చాలా షాపింగ్ చేసాము, చాలా అక్కడ మంచి మంచి వస్తువులు మేము కొనాలనుకున్న అన్నీ కొనేసాను నేను. ఎందుకంటే మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలియదు, బ్లెస్డ్ ప్లేస్, ఆ ప్లేస్ నుంచి ఈ యొక్క వస్తువు అని, అలాంటి వస్తువులన్నీ, హోలీ థింగ్స్ అన్నీ కొనుక్కొని వచ్చాం. అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం, మా డాడీ నేను ఇద్దరం. ఎంతో చాలా బెస్ట్ టైం. అయితే నేను మళ్ళీ అడిగాను, ప్రభా ఇంకొకసారి మళ్ళీ వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. మీరు నమ్ముతారా ప్రియులారా, దేవుడు మళ్ళీ తీసుకెళ్ళారు నన్ను. అయితే ఈసారి జోర్డాన్కి వెళ్ళాను. థర్డ్ టైం నేను జోర్డాన్కి వెళ్ళాను. జోర్డాన్ దేశం మొత్తం సువార్త ప్రకటించడానికి వెళ్ళాను. అయితే నాకు ఒక ఆశ ఉండేది, ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ సువార్త చెప్పాలి. ఎందుకంటే మేము టూరిస్ట్గా వెళ్ళినప్పుడు ఇంకా సువార్త చేయడానికి వీలు ఉండదు, అంత టైం ఉండదు మనకి. అయితే ప్రత్యేకంగా మిషన్ వర్క్లో సువార్త కోసం నేను వెళ్ళాలి అని నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మరి నాకు ఫేస్బుక్లోనే ఒక అన్నయ్య, కృష్ణ అనే అన్నయ్య పరిచయం అయ్యి, తనే నాకు కాల్ చేసి, అమ్మ ఇలాగ నువ్వు సువార్తకి వెళ్తావా, ఇట్లా ఒక టీం ఉందని చెప్పి నన్ను పరిచయం చేసి మాకు ఆ ట్రైనింగ్ ఇప్పించి ఒక టీంతో జోర్డాన్, అంటే మన ఇష్టం అనమాట, ఏ ప్లేస్కి వెళ్ళాలి అనేది అక్కడ ఉంటుంది, సెలెక్ట్ చేసుకోవాలి. నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు యోర్దాను దేశాన్ని చూపించారు. సో యోర్దాను దేశానికి వెళ్తాను అని అన్నప్పుడు నాతో పాటు ఇంకొక 5-6 మంది లేడీస్ ఉన్నారు, ఇంకా కొంతమంది జెంట్స్ ఉన్నారు. మొత్తం మేమంతా ఒక టీమ్గా కేవలం సువార్త పరిచర్య కోసం జోర్డాన్ దేశం వెళ్ళాం. అక్కడ మేము దాదాపు ఒక 18 days ఉన్నాము. జోర్డాన్లో 5 states 5 రాష్ట్రాలు తిరిగాను. ఎన్నో గ్రామాలలో
సువార్త చెప్పడానికి దేవుడు మరి నన్ను వాడుకున్నాడు. అక్కడ నేను ఎక్కువ నా సాక్ష్యం చెప్పాను, ఎందుకంటే వాళ్ళంతా అన్యులు కదా. సో వాళ్ళకి జీసస్ గురించి చెప్పాను. నా సాక్ష్యం ఎంతోమందికి టచ్ అయింది. జీసస్ పాటలు, యేసయ్య పాటలు పాడాను. వాళ్ళలో కొంతమంది ఇప్పుడు కూడా నాకు టచ్లో ఉంటారు, మెసేజ్ చేస్తూ ఉంటారు. సో కానీ వాళ్ళకి ఇంకా సంపూర్ణ రక్షణ రాలేదు. బట్ ఐఎమ్ ప్రేయింగ్, ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. దేవుడు నాకు ఇంగ్లీష్ నేర్పించారు. సో అక్కడ నేను కొంతమందితో ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళతో ఇంగ్లీష్లో మాట్లాడగలిగాను. ఎందుకంటే కొంతమంది మాతో వచ్చిన వాళ్ళకి ఏమీ రాదు, ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, తెలుగు, అయినా కూడా వాళ్ళు సేవ చేయడానికి వచ్చారండి. నిజంగా చాలా గ్రేట్. వాళ్ళ పొలాలు అమ్ముకొని ఆ డబ్బుతో వాళ్ళు మినిస్టర్ చేయడానికి వచ్చారు. మరి దేవుడు నాకైతే మరి మా బ్రదర్ నాకు హెల్ప్ చేశాడు. ఫస్ట్ అయితే వాళ్ళు ఎవ్వరు వద్దన్నారు, కానీ నేను దేవుడిని అడిగాను, ప్రభా నీ చిత్తం అయితే పంపించు. సో దేవుడు నన్ను పంపించాడు. సో అలాగా థర్డ్ టైం జోర్డాన్కి వెళ్ళాను. మళ్ళీ ఫోర్త్ టైం ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళడానికి దేవుడు మళ్ళీ సహాయం చేశారు. నేను మా చెల్లి ఇద్దరం. ఈసారి ఫస్ట్ ఏమో డాడీతో వెళ్ళాను, తర్వాత మళ్ళీ చెల్లితో వెళ్తున్నాను. ఇద్దరం కలిసి వెళ్ళాము. 2023లో 23 కాదండి 23లోనే వెళ్ళినట్టున్నాం. 23 ఫిబ్రవరిలో వెళ్ళాము. దేవుని కృప వలన దేవుడు నిజంగా ఎంతో కృప నా మీద, చెల్లి మీద చూపించారు. మా చెల్లికి ఒక అద్భుత కార్యం జరిగిందండి. తనకి ఇదంతా కూడా అల్సర్ లాగా అయిపోయింది, ఏమీ తినలేకపోయింది, మింగలేకపోయింది వెళ్ళే ముందు, ఇజ్రాయెల్కి వెళ్ళే ముందు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం హీల్ అయిపోయింది, స్వస్థత అయిపోయింది అనమాట. ఇంకా ప్రాబ్లమే లేదు, అసలు ఆ మెడిసిన్ వేసుకోవాల్సిన అవసరమే రాలేదండి. కంప్లీట్ హీలింగ్ అయింది. తనకి మోకాలు నొప్పి ఉంది, అయినా కూడా దేవుడు ఆ ప్లేసెస్ అన్నీ నడవడానికి సహాయం చేశారు. ఎంతో చక్కగా మేము ఎంజాయ్ చేసాము దేవుని సన్నిధిలో. సో చాలా సంతోషం. ఇక్కడ చూడండి, యెరూషలేములో మా పాదములు ఏమంటున్నారంటే, యెరూషలేమా మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి. సో మేము అనుకున్నాం దేవుని చిత్తం అయితే ఈ ఇయర్ మేము మళ్ళీ వెళ్ళాలి అనుకున్నాం, లేదా 2025లో అయినా వెళ్ళాలనుకున్నాము. బట్ ఇప్పుడు యుద్ధం వచ్చేసింది. దేవుడి చిత్తం అయితే నడిపిస్తారు. సో ఇంకా యెరూషలేమా బాగుగా కట్టబడిన పట్టణము వలె నీవు కట్టబడి ఉన్నావు. ఈ ప్రపంచంలో ఒకే ఒక పట్టణం అండి, అది ఈ భూమి మీద ఉంది, పరలోకంలో కూడా ఉంది. పరలోకంలో నూతన యెరూషలేం దేవుడు ఆయన తయారు చేస్తూ ఉన్నాడు. నూతన యెరూషలేం ప్రకటన గ్రంథంలో మీరు చూస్తే దర్శన గ్రంథం అని ఉంటుంది క్యాథలిక్ బైబిల్లో. సో పరలోకం నుండి దిగి వస్తున్న పెళ్లి కుమార్తె వలె యెరూషలేం పట్టణం ఉంటుంది. ఆ పట్టణంలోనే మనం ఉండబోతున్నాం. ఎందుకు ఇంత ఈ యొక్క పట్టణానికి ఎంత ప్రాముఖ్యత అంటే, 1000 ఏళ్ల పరిపాలన యేసు ప్రభు ఈ యొక్క యెరూషలేం పట్టణం నుండే ఆయన చేయబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఫ్యూచర్లో మనం యేసు ప్రభు 1000 ఏళ్ల పరిపాలనలో మనం అనేక సార్లు ఇజ్రాయెల్ దేశానికి వెళ్తాం. అప్పుడు మరి అందరం ఎక్కడ ఉంటామో, ఎవరికి నచ్చిన ప్లేస్లో వాళ్ళు ఉంటామా, మరి దేవుడు నిర్ణయించిన ప్లేస్లో ఉంటామో మనకు తెలియదు. అప్పుడు పరిపాలన ఎట్లా ఉంటుంది అనేది. కానీ యేసయ్య 1000 ఏండ్లు ఈ భూమి మీద ఆయన పరిపాలన చేయబోతున్నాడు. ఆమేన్. ఆ తర్వాత ఈ భూమి ఆకాశం అన్నీ కూడా లయమైపోతాయి. కొత్త భూమి కొత్త ఆకాశం చేస్తారు, నూతనమైన యెరూషలేం చేస్తారు. అక్కడ దాని పేరు కూడా యెరూషలేమే పేరు. సో ఈ అన్ని పేర్లు మాసిపోతాయి, కానీ యెరూషలేం అనే పేరు మాత్రం నిలిచిపోతుంది. ఆమేన్, హల్లెలూయా. సో ఆ పట్టణంలో మనం ఉండబోతున్నాం. కాబట్టి మేబీ ఇక్కడ ఈ యెరూషలేం, ఈ భూలోకంలో ఉన్న యెరూషలేం కూడా ఇంపార్టెంట్. నిజానికి ఇంకా అతి ప్రాముఖ్యమైనది నూతన యెరూషలేం. ఆ నూతన యెరూషలేంలో మనం ఎప్పుడు పాదాలు పెడతామో, యేసయ్య మన కోసం తిరిగి వచ్చినప్పుడు, రెండవ రాకడలో 1000 ఏండ్ల పరిపాలన తర్వాత మనందరం కూడా
ఆ నూతన యెరూషలేములో పాదాలు మోపబోతున్నాం. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందుకే ఆ పట్టణము చాలా బాగుగా కట్టబడిన పట్టణం అని ఉంది. ఇప్పుడు ఎన్నోసార్లు యెరూషలేం పట్టణం కట్టబడింది, పాడైపోయింది, మళ్ళీ కట్టబడింది, మళ్ళీ పాడైపోయింది. కొన్ని వందల సంవత్సరాలు, 1000 సంవత్సరాల కంటే కూడా ఎక్కువ ఆ పట్టణం పాడైపోయి అన్యుల చేతిలో ఉండి మరి ఇప్పుడు మళ్ళీ కట్టబడింది. సో ఇంకా కూడా తర్వాత కూడా మళ్ళీ పాడవుతుంది, మళ్ళీ కట్టబడుతుంది. కానీ ఈ లోకంలో ఉన్న యెరూషలేం పాడవచ్చు, కానీ 1000 ఏళ్ల పరిపాలనలో మళ్ళీ దేవుడు దాన్ని స్ట్రాంగ్గా చేస్తారు. బట్ శాశ్వతంగా పరలోకంలో నూతన యెరూషలేం ఎప్పటికీ పాడు కాకుండా స్ట్రాంగ్గా బలంగా ఉండే యెరూషలేం పట్టణం, ఆ పట్టణంలోనికి మనం వెళ్ళబోతున్నాం. ఇశ్రాయేలీయులకు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై, యెహోవా నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై అంట వారి గోత్రములు, యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఎక్కి వెళ్ళును యెరూషలేంకి. యెరూషలేం చాలా ఉన్నతమైన హైట్లో ఉంటుంది. ఈ గోత్రాలన్నీ 12 గోత్రాలన్నీ కూడా ఇజ్రాయెల్ ప్రజల గోత్రాలన్నీ అక్కడికి వెళ్తాయంటే ఎందుకు వెళ్తాయంటే దేవుని నామానికి స్తోత్రం చెప్పడానికి. హల్లెలూయా. సో మనం కూడా దేవుని స్తుతించడానికి మనం యెరూషలేంకి వెళ్ళాలి. అచ్చట న్యాయము తీర్చుటకే సింహాసనములు, దావీదు వంశముల సింహాసనములు స్థాపింపబడి ఉన్నవి. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే 1000 ఏళ్ల పరిపాలనలో ప్రభుతో పాటు 12 గోత్రాల వాళ్ళు, 12 మంది శిష్యులు, వీళ్ళందరూ కూడా పరిపాలన చేయబోతున్నారు. ఆమేన్. దేవుడు మనల్ని కూడా ఆయన మనకు కూడా ఆయన ఇస్తారు. బట్ ఆ స్థానాలు కాకపోవచ్చు. బట్ వేరే పట్టణాల మీద అధికారం ఇస్తాడు దేవుడు. రాజ్య పరిపాలన చేయడానికి మనల్ని రాజులుగా, రాణులుగా ఆయన భవిష్యత్తులో చేయబోతూ ఉన్నాడు. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. ఆమె నిన్నటి రోజు ఈ వాక్యం చెప్పాను. యెరూషలేము యొక్క క్షేమం కోసం మనం అనుదినం ప్రార్థన చేయాలి. యెరూషలేంని మనం ప్రేమించాలి. ఈ లోకంలోనూ పరలోకంలోనూ ఈ రెండింటిని మనం ప్రేమించాలి. ప్రియులారా, నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక, నీ నగరులలో క్షేమం ఉండునుగాక. ఆమేన్. నీ ప్రాకారములో నెమ్మది కలుగునుగాక. ఇప్పుడందరం మనం చెప్తామా? యెరూషలేమా నీ ప్రాకారంలో నెమ్మది కలుగునుగాక. ఎందుకంటే ఇప్పుడు నెమ్మది లేదు కదండి. అంతా ఒక దేశంలో ఒక యుద్ధం జరుగుతూ ఉంటే ఇంట్లలో ఉన్న వాళ్ళు ఎంత భయంతో ఉంటారు. బయట బాంబులు పడుతున్నాయంటే ఎంత భయంతో ఉంటారు కదా. వాళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉండొచ్చు నాకు తెలిసి. ఇజ్రాయెల్ ప్రజలు చాలా ధైర్యవంతులు, లేడీస్ కూడా ఎంత ధైర్యవంతులు. అందులో చాలామంది సైనికులు, లేడీస్ ఉన్నారు, సైనికులు. అసలు ఎంత వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి పిల్లల. ఈరోజు మనము ఆడవాళ్ళు సువార్త పనికి వెళ్ళాలంటే అమ్మో మా ఆయన ఏమంటాడు, మా ఆవిడ ఏమంటుందో, నాకు పిల్లోడు ఉన్నాడు, నాకు పిల్ల ఉంది, నాకు అది ఉంది, నాకు ఇది ఉంది అని అన్ని సాకులు చెప్తా ఉంటారు. ఇజ్రాయెల్ ప్రజల్ని చూడండి, సైనికులు, వాళ్ళు సైనికులు. ఆ యొక్క పాస్పోర్ట్ ఎంబసీలో చూస్తే మనము అందరు లేడీస్ ఉంటారు. లేడీస్ జెంట్స్ అందరు కలిసి పనిచేస్తూ ఉంటారు. ప్రతి దాంట్లో లేడీస్ ముందని లేడీస్ ఎగిరిపడతారు కదా. మరి దేవుని సేవలో ఎందుకు అనుకున్నారు? దేవుని సేవలో కూడా ముందుకు రావాలి కదా. ఆయన సేవ చేయడానికి ముందుకు రావాలి. అన్ని పనుల్లో ఓన్లీ డ్రెస్సింగ్ మాత్రంలోనేనా లేడీస్? మేము కూడా ఏం తక్కువ లేదని జీన్స్, టీషర్ట్లు అన్నీ వేసుకొని తిరుగుతూ ఉంటారు లేడీస్. ఓకే, వేసుకోండి, మంచిదే. కానీ దానికి తగ్గట్టు పనులు కూడా చేయాలి కదా. ఉట్టి మేకప్ రెడీ అయితే సరిపోతుందా? దేవుని పని చేయాలి. రోషం కలిగి దేవుని కొరకు ఒక మగవాడిలాగా మనం చేయాలా? ఇది మీ పని మీరు చేయండి పాస్టర్లు, ఫాదర్లు, మీ పని మేము మాత్రం చేయము. మేము మాత్రం చక్కగా ఇంట్లో ఉంటాము, వంటలు వండుకుంటూ కూర్చుంటాము, గిన్నెలు దొమ్ముకుంటా అది చేయాలి, ఇది చేయాలా, అది చేయాలి. ఇజ్రాయెల్ ప్రజలు వాళ్ళు
అన్నీ చేస్తున్నారు, వాళ్ళ స్త్రీలు అన్నీ చేస్తారు. ఎక్కడ ఏది అవసరమో అక్కడ మనం ఆ విధంగా మారిపోవాలి. సామెతల గ్రంథం 30లో చివరి అధ్యాయంలో ఉంటుంది కదండి, ఆ స్త్రీలాగా, గుణవతి అయిన స్త్రీలాగా, తెలివిగల స్త్రీలాగా మనం మారాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కొంతమంది స్త్రీలను నేను చూస్తూ ఉంటాను, ఎంతో చక్కగా పరిచయం చేస్తూ ఉంటారు, భర్తకు సహకరిస్తారు, సంఘాన్ని చక్కగా. మేము ఒకసారి అరకు వెళ్ళామండి. మాతో పాటు ఒక పాస్టమ్ గారు వచ్చారు, అయ్యగారు పాస్టమ్ గారు ఇద్దరు వచ్చి మమ్మల్ని తీసుకెళ్లారు. ఆవిడ ఎంత యాక్టివ్గా ఉన్నారంటే అసలు ఎంతో కొండల లోయల్లో గుట్టల్లోకి వెళ్ళిపోయి ప్రజలందరినీ గ్యాదర్ చేసి మీటింగ్స్ ఏర్పాటు చేసి తను మరి చాలా ప్రోత్సహించారు. అలాంటి స్త్రీలు కావాలి ప్రియులారా, అలాంటి స్త్రీలు మనకు కావాలి. మనం కూడా అలా తయారవ్వాలి. సో నాకు అదే, మనం లేడీస్ ఫస్ట్ అంటూ ఉంటారు. మరి లేడీస్ ఫస్ట్ అన్నప్పుడు పరిచర్యలో కూడా ముందు ఉండాలి కదా. సేవ చేయమ్మా, దేవుని వాక్యం. మనం ఏం చేస్తామండి, మనకేమొచ్చు, ఉట్టిగా ఇంట్లో ఒక మూల కూర్చొని ప్రార్థన చేస్తాం. చేయండి, ప్రార్థన కూడా చేయాలి, ప్రకటించాలి, బయటకు కూడా వెళ్ళి ప్రకటించాలి. ఒక సహోదరు చెప్తా ఉంటుంది, సిస్టర్ నేను మీతో పాటు సేవకు వస్తాను, మీరు నాకు చాలా ఆశ ఉంది, నాకు సేవ చేయాలని ఉంది, నాకు అది చేయాలని ఉంది, ఇది చేయాలని ఉంది, దేవుళ్ళో ఎదగాలని ఉంది అన్నీ చెప్తుంది. నన్ను పిలవండి సిస్టర్, నేను మీరు రమ్మంటే నేను వస్తాను, మీతో పాటు నేను వస్తాను. సరే, ఏదో ఒక రోజు అమ్మ ఇలా మనం ప్రోగ్రాంకి వెళ్ళాలి, పరిచర్యకి వెళ్ళాలి, ఒక 2 రోజులు వస్తాను. అమ్మో మా ఆయన తిడతారు సిస్టర్, మా ఆయన్ని అడగాలి సిస్టర్. పెళ్ళికి వెళ్ళాలి, ఫంక్షన్కి వెళ్ళాలి, పార్టీకి వెళ్ళాలంటే అప్పుడు మీ ఆయన ఏమన్నాడా? దేవుని సేవకు అనేసరికి అప్పుడు ఆయన గుర్తొస్తాడు, పిల్లలు గుర్తొస్తారు, అన్నీ గుర్తొస్తారు. మరి ఎలా చెప్పావమ్మా, ముందు సేవకు వస్తానని చెప్పావు కదా అనుకున్నాను, ఈసారి మాత్రం రాలేను సిస్టర్, నెక్స్ట్ టైం ఎప్పుడైనా చెప్పండి. ఇంకా అడిగిన ప్రతిసారి నెక్స్ట్ టైం అంటే ఇంకెప్పుడు? దేవుడు అవకాశం ఇస్తాడు నీకు, నువ్వు అవకాశం ఇచ్చినప్పుడు వాడుకోకపోతే అంతే, మళ్ళీ నీకు అవకాశం కావాలన్నా నీకు దొరకదు. దేవుడిచ్చే ప్రతి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. హల్లెలూయా. భర్తలతో కూడా మాట్లాడాలి. దేవుని కొరకు పని ఇప్పుడు చేయకపోతే ఇంకెప్పుడు చేస్తారండి? వయసు అయిపోతుంది, దేవుని రాకడ కూడా దగ్గరకు వచ్చింది, యుద్ధాలు జరుగుతున్నాయి ఒక పక్కన. అదే యుద్ధం ఒకవేళ మన ఇండియాలో వస్తే ఏంటి పరిస్థితి? మనం చర్చికి వెళ్ళడం అవుతుందా? బయటికి వెళ్ళి సువార్త ప్రకటించడం, మీటింగ్స్ అవుతాయా? ఇవన్నీ ఆగిపోవచ్చు, చెప్పలేము. దేవుడు ఇప్పుడు మనకు మంచి సమయం ఇచ్చాడు. లోకమంతా ఒక వైపు వెళ్తుంది, మనం కూడా మేల్కొనాలి ప్రియులారా. ప్రతి ఒక్కరు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, చిన్నలు, పెద్దలు, యవనస్తులు, ప్రతి ఒక్కరు కూడా దేవుడి కొరకు పనిచేసే సమయం వచ్చింది. మనం లేద్దాం, ఇంకా చాలు. మనం సాకులు చెప్పిన సమయాలు చాలు, టైం వేస్ట్ చేసిన రోజులు చాలు, మన కోసమే మనం బ్రతికిన రోజులు చాలు. దేవుడి కోసం మనం బ్రతుకుతాం. మన దేశంలో ఎన్ని జరగట్లే. విజయవాడలో మొన్న ఎంతమంది వరదల్లో చచ్చిపోయారు, ఎన్ని సమస్యలు, అన్నీ కోల్పోయారు, ఇల్లు కోల్పోయారు, డబ్బు, బట్టలు అన్నీ కోల్పోయారు, వాళ్ళు సంపాదించిన ఆస్తిపాస్తులు కోల్పోయారు. ఏది ఉంటుందండి మనతో? ఏది ఉంటుంది చెప్పండి? ఒక వరద వస్తే అన్నీ కొట్టుకుపోతాయి. హైదరాబాద్లో పెద్ద పెద్ద బిల్డింగ్స్, కోట్లు పెట్టి కట్టించిన బిల్డింగ్స్ కూలిపోతున్నాయి. కళ్ళ ముందు జరుగుతుంది, చూస్తున్నామా? కోట్లు. ఎప్పుడైనా మనం ఒక ₹1,00,000 ఒక పేద వాళ్ళకి హెల్ప్ చేశామా? కోట్లు పెట్టి ఇల్లు కట్టించారు, అన్ని కళ్ళ ముందే కూలిపోతున్నాయి. డబ్బు శాశ్వతం కాదు, ఇల్లు శాశ్వతం కాదు, ఏది శాశ్వతం కాదండి. మనిషి చాలా ఇంపార్టెంట్. మన ఆత్మ చాలా ఇంపార్టెంట్. బ్రతుకున్నప్పుడే మనం మంచి కార్యాలు చేయాలి. మన చేతిలో డబ్బు ఉన్నప్పుడు, మనం వేరే వాళ్ళకి హెల్ప్ చేసే సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మనం హెల్ప్ చేయాలి. ఒకరోజు నా దగ్గరికి ఒక ఫ్యామిలీ వచ్చారండి. మేము చాలా నష్టపోయాము, ఎంతో డబ్బులు నష్టపోయాము, మేము ఎంతోమంది మమ్మల్ని మోసం చేశారు, ఇప్పుడు మాకు ఎవ్వరు సహాయం చేసేవాళ్ళు లేరు, మేము ఇంకా చచ్చిపోయే స్థితికి వచ్చాము అని నా కాళ్ళు పట్టుకున్నారు వచ్చి. 4 భార్యాభర్తలు, 2 పిల్లలు.
నేను నా దగ్గర ఏమీ లేదు డబ్బు. ప్రభా నేనేం చేయాలి, వీళ్ళకి ప్రార్థన చేసి పంపించాను అనుకుంటున్నాను. ఏం చేద్దాం, వీళ్ళకి ఏం చేద్దాం, ఏం సహాయం చేయాలి, ఎలా చేయాలి. ఇంకా నేను మా ఫ్రెండ్ని అడిగితే వాళ్ళు కొంచెం మనీ ఇచ్చారు, అది వాళ్ళకి హెల్ప్ చేశాను. ఆ రోజు వాళ్ళు ఆ కష్టం నుంచి బయటికి రావడానికి దేవుడు సహాయం చేశాడు. తర్వాత వాళ్ళు సొంతగా ఒక బిజినెస్ పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ బిజినెస్ నడిపించుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఇంకా ఆ డబ్బు తిరిగి ఇవ్వలేదు. బట్ ఐ డోంట్ నో వాళ్ళు ఇస్తారా లేదా కూడా తెలియదు నాకు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఇలాంటి సందర్భాలు ఎన్నో. ఎందుకంటే ఓకే, మన డబ్బు మనం దాచుకోవచ్చు, కానీ ఒకవేళ ఆ ఫ్యామిలీలో ఎవరైనా అప్పులు తట్టుకోలేక చచ్చిపోతే రేపటి రోజు దేవుడు అడుగుతాడు, నీ దగ్గర పంపించాను కదమ్మా, నువ్వు సహాయం చేయొచ్చు కదా, నీకు ఇంకా నేను ఇచ్చేవాడిని కదా అని దేవుడు నన్ను అడిగితే నేనేం చెప్పాలి? చాలామంది ప్రార్థన చేసేవాళ్ళు కూడా చెప్పారు, సిస్టర్ వద్దు, ఇవ్వకండి, వాళ్ళకి ఇవ్వకండి అన్నారు. కానీ నా మనస్సాక్షి అంగీకరించలేదు. నేను దేవుడికి చెప్పు, ప్రభా ఇదిగోని మరి నాకు ఇవ్వాలనిపిస్తుంది, ఇస్తున్నాను ప్రభా, మరి నీ చిత్తం అని నేను ప్రభుకి చెప్పి ఇచ్చేసాను. దేవా నీ మీద నమ్మకంతో ఇస్తున్నాను, వాళ్ళ మీద నాకైతే నమ్మకం లేదు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని పని మనం చేయాలి, దేవుని సువార్త ప్రకటించాలి. యేసయ్య గురించి చెప్పడమే కదా మనం చేయాల్సింది. వాక్యం చదవండి, బైబిల్ చదవండి, దేవునిలో మీరు బలపడాలి, ఆత్మతో నింపబడాలి. మనం ఇంకా చిన్నపిల్లల్లాగా ఉండొద్దు. ఎప్పటి నుంచో క్రైస్తవులుగా ఉన్న మనం ఇప్పుడు నిన్నటి రోజు నేను ఒక ముస్లిం సహోదరుడు ప్రభుని నమ్ముకొని యేసయ్య గురించి ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. రీసెంట్గా వచ్చాడు, ఎంతో మందికి సువార్త ప్రకటిస్తున్నాడు. కానీ ఎప్పటి నుంచో మేము క్రైస్తవులు అని చెప్పుకున్న వాళ్ళు ఎక్కడున్నారు? ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. మనం మారాలి ప్రియులారా, నమ్మకద్ద క్రైస్తవుల్లో నుంచి బయటికి రావాలి. సో నా సహోదరుల నిమిత్తమును నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమము కలుగునుగాక అని నేనందును. ఏమనాలంట? మనం ఏమనాలంట? నా సహోదరుల నిమిత్తం. నా సహోదరులు మీ సహోదరులు, ఓకే? నా సహవాసుల నిమిత్తం, ఎవరైతే నాతో ఉన్నారో వాళ్ళ నిమిత్తం నీకు నెమ్మది కలుగునుగాక అని మనం చెప్పాలంట. నీకు క్షేమం కలుగునుగాక అని మనం యెరూషలేముతో చెప్పాలంట. అంటే మనం యెరూషలేముతో నీకు క్షేమము కలుగునుగాక అని చెప్తే మనకి క్షేమము, మన సహోదరులకి క్షేమము, మన తోబుట్టువులకి అందరికీ, సహోదరులకి, నా సహోదరులకి, మన సహవాసులకి, మనతో ఉండే వాళ్ళందరికీ కూడా క్షేమం. అంటే మనం ఒక బ్లెస్సింగ్గా ఉంటాము. ఎప్పుడు అంటే మనం యెరూషలేము యొక్క క్షేమం కోరుకున్నప్పుడు. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించెదను. ఆమేన్. మన దేవుని యొక్క మందిరం కోసం. దేవుని యొక్క మందిరం ఎక్కడుందండి? యెరూషలేములో ఉంది. కానీ ఇప్పుడు అక్కడ యెరూషలేములో దేవాలయం లేదు, అక్కడ మరి వేరే కట్టడం ఉంది. కానీ భవిష్యత్తులో అక్కడ మళ్ళీ దేవాలయం కట్టబడబోతుంది. ఓకే, ఆ దేవాలయం కట్టడానికి యేసు ప్రభు రాకడికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు జరిగే యుద్ధాలు కూడా దాని గురించే జరుగుతున్నాయి. చూసారా దేవుని రాకడ ఎంత దగ్గరకు వచ్చేసిందో. సో నేను ఇంకా డీటెయిల్డ్గా లోపలికి వెళ్ళట్లేదు, ఎందుకంటే అది చాలా పెద్ద సబ్జెక్టు. దేవుని రాకడ గురించినటువంటి సబ్జెక్టు, చాలా ఎన్నో విషయాలు ఉన్నాయి. సో కొన్ని విషయాలు నేను మీకు చెప్తా ఉన్నాను. ప్రవచనాలు, బైబిల్లో ఉండే ప్రవచనాలన్నీ జరగబోతున్నాయి. ఇజ్రాయెల్ టెంపుల్, 3వ టెంపుల్ కట్టడానికి ఇజ్రాయెల్లో అన్నీ రెడీ అయిపోయినాయి, సిద్ధంగా ఉంది. వాళ్ళు ఆ టెంపుల్ కడతారని వాళ్ళ మీద అటాక్ జరిగింది. ఇప్పుడు జరిగే యుద్ధం అంతా కూడా ఆ టెంపుల్ వాళ్ళు కట్టకుండా వాళ్ళని నాశనం చేయాలనే ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే వాళ్ళు ఆ టెంపుల్ కడతారు. ఆ టెంపుల్లో అతి పరిశుద్ధ స్థలంలో మళ్ళీ బలులు స్టార్ట్ అవుతాయి. అప్పటికే
యాంటీ క్రైస్ట్ అనేవాడు వస్తాడు. ఆ యాంటీ క్రైస్ట్ అనేవాడినే ఇజ్రాయెల్ ప్రజలు మెస్సయ్యా అని అనుకుంటారు. అతనే 3.5 సంవత్సరాలు 7 సంవత్సరాల శ్రమల కాలంలో 3.5 సంవత్సరాలకి ఆయన ఏం చేస్తాడు, ఈ బలిని ఆపేస్తాడు, నైవేద్యాన్ని ఆపేసి ఏం చేస్తాడు, ఒక అపవిత్రమైన వస్తువుని అతి పరిశుద్ధ స్థలంలో కూర్చోబెడతాడు. ఇది జరగబోతుంది. అంటే అది జరగాలి అంటే మందిరం కట్టబడాలి. మందిరం కట్టడానికి ఇప్పుడు జరుగుతున్న యుద్ధం అర్థమైందా ప్రియులారా? ఇదంతా ఎందుకు వచ్చిందంటే ఆ మందిరం కోసమే వచ్చింది. సో వాళ్ళు ఎట్లయినా కడతారు, దేవుని ప్రవచనాలు జరుగుతాయి. కాబట్టి మనం ప్రార్థన చేయాలి. ఆ టైంకి ముందే మనం ఎత్తబడతాం. ఇది ముఖ్యమైనది, అసలు మెయిన్ పాయింట్. ఇవన్నీ జరగక ముందే మనం ర్యాప్చర్, మన క్రీస్తు యేసయ్య మధ్యాకాశంలో ప్రత్యక్షం కాబోతున్నాడు. మనం కనురెప్ప పాటలో ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం. అయితే 3 సిద్ధాంతాలు ఉన్నాయి. కొంతమంది ఏమంటారంటే శ్రమల కాలానికి ముందు, చాలా మట్టికి 90% శ్రమల కాలానికి ముందే సంఘం ఎత్తబడుతుంది అని చెప్తారు. నేను కూడా అదే నమ్ముతాను. ఎందుకంటే బైబిల్ అన్ని ఆధారాలను చూస్తే. రెండవ సెక్షన్ వాళ్ళు ఏంటంటే, మరి ఈ 7 సంవత్సరాల శ్రమల కాలంలో 3.5 సంవత్సరాల తర్వాత సంఘం ఎత్తబడుతుంది. అంటే శ్రమల కాలం స్టార్ట్ అయిపోతుంది. శ్రమల కాలం స్టార్ట్ అయిన 3.5 సంవత్సరాలకి ఈ సంఘం అంటే మనం ఎత్తబడతాము అని రెండవ సెక్షన్ వాళ్ళు చెప్తారు. ఇంకా 3వ సెక్షన్ వాళ్ళు ఏం చెప్తారంటే, ఇంకా మొత్తం 7 సంవత్సరాలు శ్రమల కాలం, మహాశ్రమలు అనుభవించిన తర్వాత అప్పుడు కడబూర మ్రోగినప్పుడు 3వ ఏమంటారు, యేసుప్రభు రాకడ వస్తుంది, అప్పుడు సంఘం ఎత్తబడుతుంది అని ఈ 3వ సిద్ధాంతం వాళ్ళు చెప్తారు. సో ఇట్లా కొన్ని రకరకాల సిద్ధాంతాలు ఉన్నాయి. మరి నేనైతే మరి ఒకవేళ మధ్యలో ఎత్తబడినా ముందు ఎత్తబడినా ఏదైనా ఎత్తబడడం అయితే షూర్ జరుగుతుంది. కాబట్టి మనం రెడీగా ఉండడం ముఖ్యం. ఒకవేళ ఏం కాదులే శ్రమల కాలం వచ్చిన తర్వాత అవుతుందని మనం నిర్లక్ష్యంగా ఉంటే, ఒకవేళ ప్రభు ముందే వచ్చేస్తే, కాబట్టి మనం ముందు నుంచే రెడీగా ఉండాలి. ఎప్పుడన్నా రాని ప్రభు, శ్రమల కాలం స్టార్ట్ అయ్యాక రాని, లేకపోతే తర్వాత అయినా రాని, కానీ వచ్చే టైంలో మనం ఉన్నాం. ఇప్పుడు యేసు ప్రభు మధ్యాకాశంలో మన కోసం సంఘం ఎత్తబడే టైంలో మనం ఉన్నాము. ఎందుకంటే ఇంకా 7 ఏళ్ల సంధి కుదర్చబడలేదు కదండి. శాంతి ఫస్ట్ గుర్రం మీద, ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం, తెల్లని గుర్రం మీద విల్లు పట్టుకొని వస్తాడు, వాడే యాంటీ క్రైస్ట్ గుర్తు. సో అతను శాంతి శాంతి అనుకుంటూ వస్తాడు. ఇప్పుడు ప్రపంచంలో అంతా యుద్ధం వాతావరణం అలుముకుంటుంది కదా. సో ఆ టైంలో ఈ శాంతిగా నేను శాంతిని స్థాపిస్తానని వచ్చి అందరినీ, నాయకులని శాంతి పరుస్తాడు. మేబీ అలా శాంతి పరిచిన ఆ నాయకుడినే మరి వాళ్ళు మెస్సయ్యగా భావిస్తారేమో, చూడాలి మనం. అది జరగబోతుందని బైబిల్లో ఉంది. ఇప్పుడు జరుగుతున్న విషయాలు ప్రపంచంలో మనం చూస్తూ ఉంటే తెలుస్తుంది. సో ప్రభు ఎప్పుడు వస్తారో మనకు తెలియదు, బట్ వీ హ్యాడ్ టు బీ రెడీ. మనం రెడీగా ఉండాలి. ఒకవేళ శ్రమల కాలం స్టార్ట్ అయిపోతే, ఆ శ్రమల కాలం స్టార్ట్ అయిన తర్వాత 3 ఏళ్ళ తర్వాత అయినా వచ్చినా అప్పుడైనా మనం సిద్ధంగా ఉండాలి కదా, ఆ శ్రమలకైనా సిద్ధంగా ఉండాలి కదా. కాబట్టి మన విశ్వాసం బలపరచుకోవాలి, బైబిల్ బాగా చదవాలి, వాక్యాన్ని మన హృదయంలో బదులపరచుకోవాలి. ఇప్పుడు మనం చక్కగా ఫేస్బుక్లో వింటున్నాం, యూట్యూబ్లో వింటున్నాము, ఇన్స్టాగ్రామ్లో వింటున్నాము, ఎక్కడ పడితే అక్కడ వాక్యము, ఎన్నో ఛానల్స్, టీవీ ఛానల్స్, మనం వెళ్ళిపోయి వాక్యాన్ని మంచిగా ప్రకటిస్తున్నాము, వింటున్నాము, మీటింగ్స్లో పాల్గొంటున్నాం, చర్చిలోకి వెళ్తున్నాం. కానీ ఫ్యూచర్లో ఇంకా అట్లా జరగదు, చాలా కష్టం. భవిష్యత్తులో శ్రమలు మొదలైతే శ్రమల కాలంలో ఇంక ఇవన్నీ ఉండదు. యేసయ్య పేరు ఎత్తితేనే చంపేస్తారు. మణిపూర్లో ఎట్లా జరిగింది, అంతకంటే ఘోరంగా జరుగుతుంది. కాబట్టి ఆ శ్రమల కాలంలో మనం ఉన్న శ్రమలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. లేదు ప్రభు మనల్ని శ్రమల కంటే ముందే మనల్ని తీసుకెళ్ళిపోతే ఇంకా సంతోషం కదా. నాకైతే నేను అదే కోరుకుంటున్నాను. అంటే ప్రభు కోసం శ్రమలు పడడం ఇష్టం లేక కాదు, ప్రభు తన ప్రజలని
ఆయన తన రక్తం ఇచ్చి కొనుక్కున్నటువంటి తన ప్రజల్ని ఆ శ్రమల కాలంలో ఉంచరు అని నా యొక్క నమ్మకం. అది నా నమ్మకం, నా దేవుని ప్రేమ మీద ఉన్న నమ్మకము. కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి. ఎంతోమంది పెద్ద భక్తులు కూడా అదే చెప్తున్నారు. సంఘం మరి శ్రమల కాలంలో ఉండదు అనేది చెప్తూ ఉన్నారు. సో నేను అలా కోరుకుంటున్నాను. ఒకవేళ ఉంటే మనం ఏం చెప్పలేము, ఉన్నా ఆయన చిత్తం, ఆయన ఇష్టము. కానీ మనం సంఘం పరలోకానికి ఎత్తబడడం ముఖ్యం. సో అది మనం చూసుకోవాలి. ఖచ్చితంగా మనం ఎత్తబడేటట్టుగా మనం సిద్ధపడాలి. ప్రార్థన చేద్దాం. యెరూషలేం కోసం, ఇజ్రాయెల్ దేశం కోసం, ప్రపంచం కోసం, సేవకుల కోసం, మన కోసం, మనం అందరి కోసం ప్రార్థన చేసి మనం ఈ లోకంలో విడిచిపెట్టబడకూడదు కదా. సో మన వారిని సిద్ధపరచండి. మీ కుటుంబాన్ని, మీ బంధువులు, చుట్టాలు, స్నేహితులు అందరికీ చెప్పండి. ఇప్పటి నుంచి యేసయ్య గురించి చెప్పడానికి ఫస్ట్ మెయిన్ పని ఇంకేది లేదండి. తెలిసిన వాళ్ళందరికీ చెప్పండి. వాళ్ళు వింటారా, వినరా వదిలేయండి, చెప్పి వదిలేసేయండి. ఎందుకంటే రేపటి రోజు వాళ్ళు మీరు చెప్పలేదు అనే మాట మనకు రావద్దు. దేవుడు కూడా మనల్ని అడగద్దు, నువ్వు ఎందుకు చెప్పలేదని దేవుడు మనల్ని అడగొద్దు. ప్రభా నేను చెప్పాను, వాళ్ళు నమ్మలేదు, నా బాధ్యత తీరిపోయింది. సో అలాగా వాళ్ళకి మనం చెప్పాలి. వాళ్ళు తెలుసుకొని నమ్మితే రక్షణ పొందుతారు. నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. చెప్పకపోతే చెప్పనందుకు దేవుడు మనకి బహుమానం తగ్గిస్తారు. కాబట్టి మనం ఎందుకు బహుమానం పోగొట్టుకోవాలి? కాబట్టి మనం అందరికీ సువార్త చెప్దాం. నేనైతే స్టార్ట్ చేశాను మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళతో సహా. బయట పెద్ద పెద్ద మీటింగ్స్లలో చెప్తాం, అది వేరే విషయం. మనకు తెలిసిన వాళ్ళకి చెప్పాలి. మనం అందరికీ బయట వాళ్ళకి చెప్తాం, కానీ మన వాళ్ళకి చెప్పలేము, మన స్నేహితులకు చెప్పలేము. ఏమనుకుంటారో, మత ప్రచారం చేస్తున్నాం అనుకుంటారేమో అని ఒక ఫీలింగ్ వస్తుంది. కానీ వాళ్ళకి చెప్పే విధానంలో ప్రార్థన చేస్తూ ప్రభు ఒక అవకాశం ఇవ్వండి వాళ్ళకి సువార్త చెప్పడానికని మనం అడిగి మొదలు పెడితే తప్పకుండా దేవుడు మనకి అవకాశం ఇస్తారు, ప్రకటిస్తాం. దేవుడు మనందరినీ ఆ విధంగా వాడుకొనుగాక, అభిషేకించునుగాక, రాకడకు సిద్ధపరచునుగాక, మనందరం ఎత్తబడుదుముగాక. ఆ నూతన యెరూషలేంలో ఈ లైవ్లో పాల్గొనే ప్రతి ఒక్కరూ ఉండాలని నేను ఆశిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. ఆమేన్. చివరి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయనా. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. ప్రైజ్ యు లార్డ్. మహాగణుడా, పరిశుద్ధుడా, ఇదిగో తండ్రి ఈరోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి. మమ్మల్ని బలపరచండి నాయనా ప్రభా. మేము మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, మాకు తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళకి అందరికీ కూడా నీ సువార్త చెప్పడానికి మాకు సాయం చేయండి నాయనా. యేసే నిజమైన దేవుడు, రక్షకుడు అని ప్రకటించే కృపను దైత్యమని ప్రార్థిస్తున్నాను తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. ఈ లైవ్ చూసే ప్రతి బిడ్డ కూడా నాయన నీ సాక్షులుగా, నీ సేవకులుగా నాయన, ముఖ్యంగా స్త్రీలను బలపరచండి నాయన ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా. రికలవర శందరికల పరిశుద్ధాత్మదేవ అభిషేకించి ప్రతి బిడ్డ మీద నీ శక్తి దిగివచ్చును గాక. సువార్తను ప్రకటించి అభిషేకం దయచేయండి నాయన ప్రభా. స్తోత్రం, స్తోత్రం. భూదిగంతాలకు వరకు వెళ్ళండి అన్నావు దేవా. ఆయా మేము బయటికి వెళ్ళి అందరికీ సువార్త ప్రకటించు కృపను మా అందరికి దయచేయమని, బలపరచమని, అభిషేకించమని, ఇజ్రాయెల్ దేశాన్ని కాచి కాపాడండి. నేను యెరూషలేంకి క్షేమం కలుగును గాక, ఇజ్రాయెల్ దేశానికి క్షేమం కలుగును గాక నాయన. స్తోత్రం. మేము దాని క్షేమాన్ని మేము కోరుకుంటున్నాం ప్రభా. నూతన యెరూషలేంలో మేమందరం ఉండాలని ఆశిస్తున్నాం. అక్కడ మా పాదాలు మోపాలని ఆశిస్తున్నాం ప్రభా. నీకు స్తోత్రం. నీకే మహిమ ఘనత ఆరాధన చెల్లిస్తూ ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మీ అందరిని దీవించును గాక. ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ. గుడ్ నైట్.